నిజాం గవర్నమెంట్ సంబంధించిన ఐజామీలు కార్మికుల భవనం విషయంలో గతంలో మాజీ ఎమ్మెల్యే గారు దందాలు చేసి దొంగ డాక్యుమెంట్ పుట్టించి అమ్మిన విషయం మీ అందరికీ తెలుసు, వరంగల్ ప్రజలకు తెలుసు. తర్వాత ఇప్పుడు కూడా అలాంటి దందాలు జరుగుతున్నాయి. దాని విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ తెలియజేసింది. దానిపైన ఇక కౌన్సిల్లో టౌన్ ప్లాన్ అధికారి పైన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇలా ఏది ఏమైనా కానీ మీడియా మీద ఒకటే అప్పీల్ చేస్తున్నాను. అది ఐంజా మిల్ అంటే ఇది వరంగల్ జిల్లాలో హృదయంలో ఉండే స్థలం. అది అందులో రక్తంతో చెమట చేసిన ఆటాన చాలా రూపాయలు కలెక్ట్ చేసి నిర్మాణం చేసిన భవనాన్ని కూల్చేసిన అధికారులపైన వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలంటే నా ప్రధానమైన డిమాండ్. ఈరోజు మా పార్టీ పరంగా, వ్యక్తుల పరంగా బ్లేమ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ కావడానికి కూడా కొంత కారణాలు ఏర్పడుతున్నాయి. దయచేసి దాని గురించి ఎన్నో రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా సొంతి చెప్పాలని కౌన్సిల్లో అధికారులను మందలించడం జరిగింది. తప్పకుండా చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే ఏ స్థాయికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి తీసుకెళ్లి పరిశీలించడానికి నా వంతు నేను ఈ వరంగల్లో పుట్టి పెరిగిన కనుక నా బాధ్యత ఉంది. దానిపై తప్పకుండా సాయంత్రం ముఖ్యంగా మీడియా మిత్రులు అప్పీల్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇలాంటి విషయాలు బయటకు తీయండి. ప్రజలకు, ప్రభుత్వానికి, మీడియా మీరంత మధ్యవర్తులు అందరూ మీరు కూడా పట్టించుకోకపోతే ఎట్లా అనేది నా ఆవేదన. థ్యాంక్స్ మీ అందరికీ.